కాలు దగ్గర నొప్పి వచ్చింది. ఆ నొప్పి నుంచి మేము హాస్పిటల్కి వెళ్ళాము. రోజు రోజుకు దగ్గు ఎక్కువైనుండే. ట్రీట్మెంట్ చేయలేము. ట్రీట్మెంట్ గురించి వెళ్ళలేము మేము అసలు. పునర్జీవన్ హాస్పిటల్లో మీకు సంప్రదించినాం. మాకైతే కొంచెం మంచి బెటర్ అనిపిస్తుంది మేడం ప్రజెంట్. పేషెంట్ వచ్చేసి ఒగ్గు పెద్ద లక్ష్మమ్మ, ఆమె కేశవగూడెం షాబాద్ మండల్. ఆమెకు కొంచెం కాలు దగ్గర నొప్పి వచ్చింది. ఆ నొప్పి నుంచి మేము హాస్పిటల్కి వెళ్ళాము. ఇక్కడ సయాటికా అని అన్నారు. సయాటికా నుంచి తర్వాత కాలు ఎక్కడ నొప్పి అవుతుందో అక్కడ గడ్డలెక్క కట్టింది పైన భాగంలో. కడితే అక్కడ పోయినాక షాద్ నగర్ వెళ్ళి అక్కడ పోయి మేము ఆ టెస్ట్ చేయించాము. అక్కడ ఏం చేపిస్తే వాళ్ళు క్యాన్సర్ లక్షణాలు అని చెప్పారు. మళ్ళీ ఆ ముక్క పరీక్ష చేయించినాం. ముక్క పరీక్ష చేయించిన తర్వాత మళ్ళీ ఏమైందంటే క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయింది సార్. రోజు రోజుకు దగ్గు ఎక్కువైనుండే. ట్రీట్మెంట్ చేయలేము. ట్రీట్మెంట్ గురించి వెళ్ళలేము మేము అసలు. అక్కడికి ట్రీట్మెంట్ కాడికి పోతే ఎవరు కూడా ట్యాబ్లెట్లు అవన్నీ ఏమి ఇవ్వలేరు. ఇవ్వకుంటే ఆమె కాలు బాగా ఇబ్బంది అయింది మేడం. ఆ నొప్పి వస్తుందంటే ఇక అక్కడ టైం పడేటట్టు ఉంది. ఇంకా 2 నెలలు తిరిగినాం మేడం, సెట్ కాలేదు. మేము యూట్యూబ్లో చూసినాం మేడం. చూసి ఏం చేసినామంటే ఇక్కడ మీ పునర్జీవన్ హాస్పిటల్లో మీకు సంప్రదించినాం. ఉంచినాక అప్పుడు కొంచెం మనిషి కొద్దిగా బ్లాక్ కొట్టినుండే మాకు. గోళీలు వేసుకున్నాక కొంచెం యాక్టివ్ అయింది మేడం. ఇప్పుడు ప్రజెంట్గా 3 నెలల నుంచి అయితే యాక్టివ్ ఉంది. 2 నెలల తర్వాత అయితే యాక్టివ్గా అనిపిస్తుంది మాకు. ఇక ఇందాక మొన్న 2-3 రోజులు కొంచెం గ్యాప్ అయింది. మళ్ళీ వచ్చేసి మెడిసిన్ తీసుకున్నాము. ప్రస్తుతానికైతే ఇది ఉంది మేడం పరిస్థితి. హెల్త్ అప్పుడు ఉన్నంత యాక్టివ్గా అప్పుడు లేకుండే. ఈ మందులు తింటాం కదా మేడం, కొద్దిగా యాక్టివ్గా ఉంది మేడం ఈ 3 నెలల నుంచి అయితే. మాకైతే కొంచెం మంచి బెటర్ అనిపిస్తుంది మేడం ప్రజెంట్.